హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను E13 రోడ్ ఎక్స్టెన్షన్ గురించి, E15 రోడ్ ఎక్స్టెన్షన్ గురించి డిస్కస్ చేస్తాను. ఇంకా ఈ రెండు రోడ్లకు సంబంధించిన టెండర్స్ని కూడా పిలిచారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు వీడియో క్వాలిటీని కొద్దిగా పెంచుకొని కూడా చూడొచ్చు. అప్పుడు మీకు వీడియో ఎక్కువ క్లారిటీగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇదంతా కూడా E13 రోడ్ ఎక్స్టెన్షన్ వెళ్ళే రూటు. నేను మీకు ఎల్పిఎస్ మ్యాప్లో చూపిస్తాను E13 రోడ్ ఎక్కడ ఉంటుందో. ఇదిగోండి, ఇదంతా కూడా E13 రోడ్డు రాజధాని ప్రాంతంలో. నేను జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇది అమృత యూనివర్సిటీ. అమృత యూనివర్సిటీకి కింది వైపునే E13 రోడ్డు ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, డైమండ్ సర్కిల్ అమృత యూనివర్సిటీకి కింది వైపునే ఉంటుంది E13 రోడ్లో. ఇక్కడ రాజధాని ప్రాంతం ఎండ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ అనేది బిగిన్ అవుతుంది. నేషనల్ హైవే 16 వరకు కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మ్యాప్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ. ఈ కింది వైపున E13 రోడ్డు ఉంటుంది. ఇక్కడ డైమండ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ రాజధాని ప్రాంతం ఎండ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ అనేది బిగిన్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఎర్రబాలెం ఏరియా. ఈ ఏరియాలోనే ఈ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి, ఇలా వస్తూ ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది, ఒక రైల్వే లైన్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి డాన్ బాస్కో హై స్కూల్. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ రోడ్ని యూజ్ చేసుకుని మంగళగిరి నుంచి మనం ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళొచ్చు. అంటే విజయవాడ దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్ దాకా ఈ రోడ్ని యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎయిమ్స్ హాస్పిటల్. ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తరం వైపున ఉన్న ఈ కొండ మీదుగా ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఇలా వెళ్తూ ఇక్కడ నేషనల్ హైవే 16ని కనెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఇదంతా కూడా డీజీపీ ఆఫీసు. ఇదంతా ఇక్కడ ఒక జంక్షన్ క్రియేట్ చేస్తారు. ఈ జంక్షన్ని యూజ్ చేసుకుని విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ కానీ రాజధాని ప్రాంతంలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మంగళగిరి ఏరియా. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇది మంగళగిరి కొండ. ఈ కొండకి బ్యాక్ సైడ్నే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఎయిమ్స్కి ఉత్తరం వైపున ఉండే ఈ కొండ మీదుగానే ఈ రోడ్డు అనేది ఉంటుంది. E13 రోడ్ ఎక్స్టెన్షన్. ఈ రోడ్డు కోసం 384 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా పెట్టుకున్నారు. టెండర్స్ని అయితే పిలిచారు. ఇప్పుడు నేను E15 రోడ్డు గురించి చూపిస్తాను. E15 రోడ్డు ఇక్కడ ఉంటుంది రాజధానిలో. మీరు గమనిస్తున్నారు, ఇదంతా క్యాపిటల్ సిటీ. E15 రోడ్డు నిడమర దగ్గర ఉంటుంది. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఇది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్. మీరు గమనిస్తున్నారు కదా, ఎంత కూడా విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ అనేది బిగిన్ అవుతుంది E15ది. ఇక్కడి నుంచి మంగళగిరిలో ఉన్న పాత బస్ స్టాండ్ వరకు కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. నేను ఒకసారి జూమ్ చేసి క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఇట్లా వస్తూ ఇక్కడ రైల్వే లైన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఫ్లైఓవర్ అనేది ఒకటి శాంక్షన్ అయ్యింది. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇదంతా కూడా మంగళగిరి ఏరియా. ఇక్కడ పాత బస్ స్టాండ్ ఏరియా దగ్గర ఓల్డ్ మద్రాస్ హైవే అంటారు వీటిని. అంటే ఇదే గౌతమ్ బుద్ధ రోడ్డు కూడా ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. ఇది వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా. ఈ రోడ్డు కోసం 70 కోట్ల రూపాయలని అంచనా వ్యయంగా కేటాయించారు. ఈ రెండు టెండర్స్కి సంబంధించిన టైం లైన్ కూడా 23కి ఎండ్ అవుతుంది. అంటే 23 తర్వాత మనకి ఎవరికైతే టెండర్స్ వచ్చాయో వాటికి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రోగ్రెస్ కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇవ్వండి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్న డీటెయిల్స్. మీరు ఎవరైనా పూలింగ్ ప్లాట్స్ కొందామని అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కొన్ని పూలింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను వాట్సాప్ ఛానల్లో వాటిని అప్లోడ్ చేస్తాను.
మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ని కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.